ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే జస్ట్ నా అమెజాన్కి సంబంధించి ఇంటర్వ్యూ అయిపోయింది కెటలాగ్ అసోసియేట్ రోల్కి సంబంధించి. సో నేను నోట్స్ని ఎలా ప్రిపేర్ అయ్యాను, నెక్స్ట్ ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా అప్లోడ్లో ఉంది. సో అదైతే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలాంటి క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యాను, నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు అనేది డిస్కస్ చేస్తాను అన్నట్టు. సో నేను దానికోసం ఒక ఇంటర్వ్యూ కోసం ఒక 10-12 పేజెస్ నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే అమెజాన్ కోసం నేను ఎంత కష్టపడ్డాను నాకు మాత్రమే తెలుసు. సిన్స్ మై ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి ఇప్పుడు దాకా రాస్తూనే ఉన్న ఎగ్జామ్స్. మోర్ దెన్ ఒక 20+ రోల్స్కి అయితే రాశాను. రీసెంట్గా నాకు కెటలాగ్ అసోసియేట్కి సంబంధించి ఇంటర్వ్యూ ఇన్విటేషన్ అయితే వచ్చింది. సో దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. బికాజ్ ఐ నో దట్ స్ట్రగుల్, అది ఎగ్జామ్ ఎంత డిఫికల్ట్గా ఉంటుంది, దాన్ని క్రాక్ చేయడానికి ఎంత నేను స్ట్రగుల్ని ఫేస్ చేశాను అనేది నాకు తెలుసు. సో ఇంకా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఇంటర్వ్యూ కోసం ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రిపేర్ అయ్యానంటే, ఎన్ని క్వశ్చన్లు నేర్చుకున్నానంటే అసలు ఇంకా చెప్పలేనన్ని క్వశ్చన్లు నేర్చుకున్నాను అనమాట. సో ఆ క్వశ్చన్లన్నీ ఏంటి, నా రోల్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, నా సీనియర్స్ దగ్గర నుంచి, యూట్యూబ్లో నుంచి అండ్ తెలిసిన అన్న వాళ్ళ దగ్గర నుంచి చాలా క్వశ్చన్లన్నీ కలెక్ట్ చేసుకొని రాసుకున్నాను. సో అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి అమెజాన్లో అడిగేది వచ్చి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అందరూ ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ అమెజాన్ గురించి, కరెంట్ CEO ఎవరు, దాన్ని ఎవరు స్థాపించారు, అమెజాన్ గురించి బ్రీఫ్ అబౌట్ ద కంపెనీ గురించి చూసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నా రోల్కి సంబంధించి వాట్ ఈజ్ కెటలాగ్ అసోసియేట్ అంటే ఏంటి, కెటలాగ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా అడుగుతారు అన్నారు. సో అది చూసుకోండి. అండ్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. లైక్ ఒక పర్సన్ నిన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నారు అంటే లైక్ కాల్ కస్టమర్ సపోర్ట్ ఇలా. సో మీరు అప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే క్వశ్చన్. నెక్స్ట్ సో బేసిక్గా అమెజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి, సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఇదంతా డెలివరీ చేస్తుంది కదా. సో ప్రోడక్ట్ని ఇట్లా. సో మనం ఒక రూమ్ అయితే ఉంది, ఆ రూమ్లో ప్రోడక్ట్స్ అన్ని పట్టలేదన్నమాట, మన దగ్గర ఉన్న ఐటమ్స్. సో అప్పుడు నువ్వు వాటిని ఎలా అరేంజ్ చేస్తావు, నువ్వు ఎలాంటి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. నెక్స్ట్ అచీవ్మెంట్స్, ఇట్లాంటివి మీ అచీవ్మెంట్స్ ఏంటి, నీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, అండ్ మీ లైఫ్లో మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి, నెక్స్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి. సో ఇలాంటివన్నీ అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ ఒకవేళ నువ్వు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని కొంటున్నావు అంటే, సో నువ్వు ఆ ప్రోడక్ట్ కొనేటప్పుడు ఏమేమి చూస్తావు, లైక్ ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్ కానీ ఇలాంటివి ఏమేమి చూసి కొంటావు ఆ ప్రోడక్ట్ని అని అడుగుతారు. నెక్స్ట్ నువ్వు అమెజాన్ని ఎందుకు చూస్ చేసుకున్నావు, ఎందుకు అమెజాన్లో జాయిన్ కావాలి అనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వాళ్ళ 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, లీడర్షిప్ అమెజాన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా 14. ఆ 14 కూడా చూడండి. మీరు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళేసి అమెజాన్ ప్రిన్సిపల్స్ అని కొట్టినట్లయితే మీకు ఖచ్చితంగా అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ స్ట్రెంగ్స్, నీ వీక్నెసెస్. నెక్స్ట్ నువ్వు ఒకవేళ టీంలో వర్క్ చేస్తున్నప్పుడు నీ పాయింట్ని టీంలో మెంబర్స్ వినలేదు అనుకో, నువ్వు చెప్పే పాయింట్తో వాళ్ళు అగ్రీ చేయకపోతే నువ్వు వాళ్ళని ఎలా ఒప్పిస్తావు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో మళ్ళీ నువ్వు డిఫరెంట్ కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, నెక్స్ట్ వాళ్ళు అడిగే డౌట్స్ కానీ ఇష్యూస్ అన్ని ఎలా రీసాల్వ్ చేస్తావు అనేది చూసుకోండి. అండ్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మోరోవర్గా వచ్చేసి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అమెజాన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ అమెజాన్లో నువ్వు ఎందుకు చూస్ చేసుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్లు. నెక్స్ట్ నువ్వు ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, నెక్స్ట్ మోరోవర్గా ప్రెజర్ని హ్యాండిల్ చేస్తావు అనే దానికి చాలా వైజ్గా ఆన్సర్ ఇవ్వండి. అండ్ నాన్ టెక్నికల్ డొమైన్, ఇఫ్ యు ఆర్ నాన్ టెక్నికల్ అయితే ఎందుకు నాన్ టెక్నికల్ డొమైన్ని చూస్ చేసుకున్నావు, టెక్నికల్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ మోస్ట్ రిగ్రెటెడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, సో ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఛాలెంజింగ్ డెసిషన్ నువ్వు ఎప్పుడైనా తీసుకుంటే అది ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. సో ఇది కెటలాగ్ అసోసియేట్కి సంబంధించి. ఇంకా మీ రెజ్యూమ్ బేస్, నన్ను అయితే కంప్లీట్గా రెజ్యూమ్ బేస్డ్ అడిగారు. ఇందులో అయితే ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు నన్ను, అంటే నిజం చెప్పాలి అంటే. బట్ మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు వీటన్నిటికీ ఆన్సర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. నన్ను అయితే కంప్లీట్గా నా రెజ్యూమ్లో బేస్ చేసుకొని అడిగారు అనమాట. అంటే నా రెజ్యూమ్లో ఎలా అయితే ఉన్నాయో అవన్నీ అడిగారు. సో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో చేశాను, అందులో చాలా అంటే క్లియర్గా మాట్లాడాను. సో మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇందులో వచ్చేసి బేసిక్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ చెప్పాను అనమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ వీడియో అబౌట్ టుడే. హోప్ యూ గైస్ నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, నెక్స్ట్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీగా అయితే కమెంట్ సెక్షన్లో పంచుకోండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను మీతో ఆన్సర్ షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ గైజ్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దాన్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో. దిస్ ఈజ్ యువర్ మధు సైనింగ్ ఆఫ్ అండ్ బై బై.